హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది తొలి ఏకాదశి అని నేమ్ ఎలా వచ్చింది? మనకు స్థితికారకుడైన మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. అందుకే దీన్ని మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటాము. ఈ తొలి ఏకాదశి నుంచి మనకి ఫెస్టివల్స్ అన్నీ లైన్గా వస్తాయి. మనము ఇంకా మన తెలుగు వారింటికి మనకి ఈ తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతాయి ఫెస్టివల్స్ అన్నీ. ఈరోజు నేను తొలి ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ లేచి గడపకి అలా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పూలు పెట్టి లక్ష్మీదేవి అమ్మకు నమస్కారం చేసుకున్నాను. ఇలా స్వామివారికి నాకు మామూలుగా తొలి ఏకాదశి అంటే పేలాల పిండి చేసుకుంటారు. అది నాకు అవైలబుల్గా లేదు, చేయడం రాదు అని ఇంకా ఇలా స్వామివారికి పొంగల్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇలా వేసి అన్ని కలుపుకొని స్వామివారికి ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసుకుందామని అన్ని పటాలు తీసి ఇలా క్లీన్ చేసుకున్నాను. మామూలుగా మహావిష్ణువుకి ఈరోజు పూజ చేసుకుంటారు. నా దగ్గర పటం లేక వెంకటేశ్వర స్వామికి కూడా చేసుకున్నా మంచిది. ఈరోజు స్వామివారికి ఇలా గంధం కుంకుమతోటి బొట్లు పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈరోజు నాకు మా ఓనర్ ఆంటీ భవానీ ఆంటీ ఇలా తాంబూలం ఇచ్చింది. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. సత్యనారాయణ స్వామి విగ్రహం ఇచ్చింది నాకు, నేను పూజ చేసుకుంటానని. థ్యాంక్స్ ఆంటీ. స్వామివారికి పిండి దీపాలు ఇష్టం కనుక నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్వామివారికి తులసి మాల వేద్దామని ఇలా తులసి దళాలని కోసుకువచ్చాను. తొలి ఏకాదశి రోజున మనం చేయాల్సినవి చేయకునే పనులు కొన్ని చెప్తాను నాకు తెలిసినవి. ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటాం. తొలి ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని అర్థం. ఈ రోజున పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యోగి నిద్రలో జారుకుంటారు. అందుకే మనము శ్రీ మహావిష్ణువునికి ఈరోజు తొలి ఏకాదశి అని మనం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పటం లేని వాళ్ళు శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మనము పూజ చేసుకోవచ్చు. నా దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి పటము ఉందని ఇలా స్వామివారికి పూజ చేసుకున్నాను. ఈ తొలి ఏకాదశిన మనము ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఫుల్ డే ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు ఒక దేవాలయంకి వెళ్ళి ఉపవాసమని విరమించుకోవచ్చు. అలాగే మనం అన్నదానం చేస్తే మంచిదంట. ఇక్కడ ఫస్ట్ మనం పూజ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ వినాయకునికి పూజ చేసుకోవాలి. స్వామివారికి నేను బెల్లం ప్రసాదంగా పెట్టాను. నెక్స్ట్ జిల్లెడ పూలతో పెట్టి పూజ చేసుకున్నాను. స్వామివారికి ఇలా నమస్కారం చేసుకున్నాను. ఇలా స్వామివారికి తొలి ఏకాదశి రోజు బెల్లాల పిండి పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నాకు అది ట్రై చేసి నెక్స్ట్ టైం తొలి ఏకాదశి రోజు నేను స్వామివారికి ఇలా ప్రసాదం చేసి పెడతాను. ఇలా పొంగలి చేసి పెట్టాను. స్వామివారికి ఏది మనకి అవైలబుల్లో ఉండి చేసి పెడితే స్వామివారు ప్రీతి చెందుతారు. మనం మనస్ఫూర్తితో స్వామికి ఏది పెట్టినా స్వామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా స్వామికి నేను పిండి దీపాలు ఇలా పెట్టాను. స్వామి నాకు ఒక పుష్పంని బ్లెస్డ్గా ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ పండుగ రోజున స్వామివారికి సపరేట్గా పీట పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే పూజ గదిలోనే స్వామివారి విగ్రహం పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. చూడండి స్వామివారు కాంతి తేజస్సుతో ఎలా ప్రకాశిస్తూ ఉన్నాడో. మనం డైలీ స్వామి వారికి పూజ చేసుకుంటే చాలా మైండ్ రిలీఫ్గా పీస్ దొరుకుతుంది. డైలీ పూజ చేసుకోండి, మనలో చేంజ్ కనిపిస్తుంది. స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా హ్యాపీగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.